అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన మన కన్న తల్లిదండ్రులకు మనం చివరి దశలో ఎలా వాళ్ళ రుణం తీర్చుకోవాలి, అలాగే మనం కన్న పిల్లలకి వారికి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాక వారు బాధ్యతల్లో ఉన్నప్పుడు మనకు చేతనైనంత సేపు వారికి ఎలా సహాయం చేయాలి అనే విషయాలపై సరదాగా ఓ కథ తెలుసుకుందామండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో రాజుగారి పొడుపు కథ తెలుసుకుందామండి. పూర్వం ఓ రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవారు. అతను పండగలు పబ్బాలు అన్ని ప్రజలతో కలిసి చేసుకుంటూ ఉండేవాడు. ప్రత్యేకంగా తన పుట్టినరోజును మాత్రము ఆ రాజ్యంలోని ప్రజలందరికీ భోజనాలు పెట్టి ఆ రాజ్యంలోని వాళ్ళు ఏమీ పని చేయకూడదని ముందు రోజే ప్రకటిస్తూ ఉండేవాడు. దానితో రాజుగారి పుట్టినరోజు సందర్భంగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ విశ్రాంతి తీసుకొని ఏ పని చేయకుండా రాజుగారు పెట్టిన పంచభక్ష పరమన్నాలను చక్కగా ఆరగించి విశ్రాంతి తీసుకునేవారు. అయితే రాజుగారు ఒక షరతు విధించేవారండోయ్. రాజ్యంలో ఎవరైనా పని చేస్తే వారిని పిలిపించి వారితో గొడవకు దిగేవాడు. దీంతో రాజ్యంలోని ఎవ్వరూ ఏ పని చేయకుండా ఆ రోజు ఖాళీగా ఉండేవాళ్లు. అయితే ఓ సంవత్సరం రాజుగారి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వేడుకలు రంగరంగ వైభవంగా రాజుగారు జరుపుకుంటున్నారు. ప్రజలంతా రాజమందిరంలోనికి వచ్చి భోజనాలు చేసి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు ఆ రాజ్యంలోని ప్రజలంతా ఖాళీగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే రాజ్యంలోకి రాజభటులు వచ్చి ఎవరైనా పనులు చేస్తున్నారా అని అలా చూస్తూ ఉంటారు. ఓ చోట చెప్పులు కుట్టే సమ్మయ్య తాను మాత్రం చెప్పులు కుట్టుకుంటూ కనిపిస్తాడు. దానితో ఆ రాజభటులు సమ్మయ్య వద్దకి వచ్చి, నిన్న చాటింపు చేశాం కదా, ఈ రోజు రాజుగారి పుట్టినరోజు, ఈ రోజు ఏమి పని చెయ్యొద్దని అందరికీ తెలుసు. రాజమందిరంలోకి వెళ్లి చక్కగా భోజనం చేసి వచ్చి విశ్రాంతి తీసుకోక సమ్మయ్య ఎందుకు నువ్వు చెప్పులు కుడుతున్నావు అని అడుగుతారు. దానితో సమ్మయ్య, రాజుగారి పుట్టినరోజు అయితే నాకేంటండయ్యా, నా పని నేను చేసుకోవాలి, లేకపోతే నాకు రోజు గడవదు అంటూ సమ్మయ్య అలా చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. దానితో రాజభటులకు కోపం వస్తుంది. వీడు చాలా పొగరుగా ఉన్నాడురా, వీడిని రాజుగారి వద్దకు తీసుకెళ్లి రాజుగారికి అప్పజెప్దాము అంటూ సమ్మయ్య రెండు చేతులు ఇద్దరు రాజభటులు పట్టుకుని గొర్ర లాక్కెళ్లి రాజుగారి వద్ద నించోబెడతారు. జరిగిందంతా రాజుగారికి వివరిస్తారు. దానితో రాజుగారు రాజభటులను బయటకు పంపించేస్తారు. సమ్మయ్య, నేను ఏ పని చేయొద్దని ముందు రోజే చాటింపు చేశాను, మరి నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అని అడుగుతారు. అయ్యా, మీ పుట్టినరోజైతే నేనెందుకు పని చేసుకోవద్దయ్యా, నాకు ఏ రోజు పని చేస్తే ఆ రోజే పూట గడుస్తుంది, నేను పని చేయకపోతే మాకు భోజనం ఎవరు పెడతారయ్యా అంటాడు. సమ్మయ్య, రోజు నువ్వు చెప్పులు కుడితే నీకెంత వస్తుందయ్యా, నువ్వు రోజు పని చేస్తావు కదా, కొన్ని డబ్బులు నువ్వు దాచుకోవా అని రాజుగారు అడుగుతారు. సమ్మయ్య చెప్తాడు, ప్రభు, నేను రోజు పనిచేస్తే రోజు నాకు 6 అణాలు వస్తాయి. అందులో 2 అణాలు నేను నా భార్య పూట గడుపుకుంటాము, 2 అణాలు మా నాన్నగారికి ఇస్తాను. మా నాన్నగారికి కాలు చెయ్యి పనిచేయడం లేదు, వృద్ధాప్యం వచ్చింది. మా నాన్నగారు నన్ను పెంచి పెద్ద చేశారు, చెప్పులు ఎలా కుట్టాలో నేర్పించారు, సమాజంలో ఎలా బ్రతకాలో తెలియజేశారు. ఇప్పుడు మా నాన్నగారికి కాలు చెయ్యి పనిచేయట్లేదు, అందుకే మా నాన్నగారికి రోజు 2 అణాలు ఇచ్చి మా నాన్నగారి రుణం తీర్చుకుంటున్నానయ్యా అంటాడు. మరి ఇంకా 2 అణాలు ఏం చేస్తావు అని రాజుగారు అడుగుతారు. సమ్మయ్య అంటాడు, నాకు కొడుకున్నాడయ్యా, నా కొడుకు పెళ్ళయింది, 2 పిల్లలు, వాడు ఆ పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాడు, వాడికి రోజు 2 అణాలు రుణం ఇస్తున్నానయ్యా అంటాడు. రోజు 2 అణాలు రుణం తీరుతానయ్యా, రోజు 2 అణాలు రుణం ఇస్తాను అంటాడు. అప్పుడు రాజుగారు
ఆ మాటలు వింటాడు. 2 అణాలు రుణము తీర్తును, 2 అణాలు రుణము ఇత్తును అంటూ రాజుగారు ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోతాడు. అరే సమ్మయ్య, ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని మంచి మాటలు విన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను సమ్మయ్య అంటూ శబాష్ సమ్మయ్య అంటూ సమ్మయ్యను మెచ్చుకుంటాడు. మళ్ళీ మళ్ళీ రాజుగారు 2 అణాలు రుణము తీర్తును, 2 అణాలు రుణము ఇత్తును అని మనసులో మననం చేసుకుంటూ సమ్మయ్య, ఈ మాటను సమ్మయ్య 2 అణాలు రుణము ఇత్తును, 2 అణాలు రుణము తీర్తును అన్న మాటలు నేను రేపు రాజ్యసభలో అందరి ముందు పొడుపు కథ వేస్తాను. నువ్వు మన ఇద్దరి మధ్యలో జరిగిన ఈ సంభాషణ ఎవ్వరికీ చెప్పకు అంటాడు. ఎన్ని రోజులు చెప్పొద్దయ్యా అని సమ్మయ్య అడుగుతాడు. నువ్వు నన్ను 100 సార్లు దర్శనం చేసుకున్నాక అప్పుడు నువ్వెవరికన్నా చెప్పుకోవయ్యా అంటాడు రాజుగారు. సరే ప్రభు, మీరు చెప్పినట్టే చేస్తాను, నాకు సెలవిప్పించండి అని సమ్మయ్య రాజుగారిని అడుగుతారు. సమ్మయ్య, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని రాజుగారు సమ్మయ్యను పంపించేస్తారు. మరుసటి రోజు ఉదయమే రాజుగారు లేచి కసరత్తు చేసి సంధ్యావందనము పూజా కార్యక్రమాలు ముగించుకుని రాజ్యసభకి వస్తాడు. రాజ్యసభలో అందరూ కూర్చున్నాక నిన్న జరిగిన పుట్టినరోజు వేడుకల గురించి చర్చించుకొని రాజుగారు అందరినీ మీకు ఒక పొడుపు కథ వేస్తాను, మీరు దాన్ని విప్పండి అని అంటాడు. చెప్పండి ప్రభు అని సభలో ఉన్న వాళ్ళంతా అడుగుతారు. దానితో రాజుగారు 2 అణాలు రుణము తీర్తును, 2 అణాలు రుణము ఇత్తును. ఈ పొడుపు కథను ఎవరైతే విప్పుతారో వారికి తగిన బహుమానం ఇస్తానని రాజుగారు చెప్తారు. ఆ మాటలు విన్న రాజమందిరంలోని అందరూ ఇలా పెదవి కొరుక్కుంటారు, నాలిక కొరుక్కుంటారు. ఏంటిది, ఎవ్వరికీ అర్థం కాదా పొడుపు కథ. దానితో రాజుగారు అంటారు, మీకెవ్వరికి ఏమీ రాదు, ఏమీ తెలియదు అంటారు. అది విన్న మంత్రి గారు రాజుగారిని, ప్రభు మీరు 2 రోజులు టైం ఇవ్వండి, మేము ఈ పొడుపు కథకు సమాధానం చెప్తామండి అంటాడు. దానితో రాజుగారు సరే మరి అని చెప్పేసి ఇక అందరూ రాజమందిరంలో నుంచి వెళ్లిపోతారు. మంత్రి గారి ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటారు. రాజుగారికి ఈ పొడుపు కథ ఎవరు చెప్పారు? రాజుగారు నిన్న పుట్టినరోజు వేడుకల్లో చాలా బిజీగా ఉన్నారు. సాయంకాలం అలసిపోయి తొందరగా పడుకున్నారు. ఉదయాన్నే లేశారు, కసరత్తుకు వెళ్లారు, సంధ్యావందనం చేసి పూజా కార్యక్రమాలు చేసి రాజమందిరంలోకి వచ్చారు. ఈ పొడుపు కథ రాజుగారికి ఎప్పుడు ఎవరు చెప్పారు అని ఆలోచించసాగాడు. మంత్రి గారు రాజమందిరం వద్దకు వెళ్లి రాజభటులను అడుగుతారు, నిన్న రాజుగారిని ఎవరెవరు కలవడానికి వచ్చారు అని. అప్పుడు రాజభటులు చెప్తారు, చెప్పులు కుట్టే సమ్మయ్య వచ్చారు, సమ్మయ్య మందిరంలోనికి వెళ్లిపోయారు, రాజుగారు సమ్మయ్య ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదండి అని రాజభటులు మంత్రి గారికి చెప్తారు. దానితో మంత్రి గారికి ఒక ఆలోచన వస్తుంది. ఈ పొడుపు కథ సమ్మయ్యకు ఏమైనా తెలిసుండే అవకాశం ఉంటుంది, నేను సమ్మయ్య వద్దకు వెళ్లి అడుగుతాను, నాకు ఈ పొడుపు కథకు జవాబు ఏమైనా చెప్పగలడు అని వెంటనే మంత్రి గారు సమ్మయ్య ఇంటి వద్దకు వెళ్తాడు. ఏరా సమ్మయ్య, నిన్న నువ్వు రాజుగారి వద్దకి వెళ్ళావా అని అంటాడు. ఏం మాట్లాడుకున్నారా అని అడుగుతాడు. ఏదో మాట్లాడుకున్నాంలేండి అయ్యా అని సమ్మయ్య అంటాడు. 2 అణాల రుణము ఇత్తును, 2 అణాల రుణము తీర్తును అన్న పొడుపు కథ ఈ రోజు రాజుగారు మా అందరికి వేశాడ్రా, ఇది ఎవ్వరికీ అర్థం కావట్లేదు, నీకేమైనా తెలుసుంటుందేమో ఈ పొడుపు కథకు జవాబు అని నీ వద్దకు వచ్చాన్రా, నీకేమైనా తెలుసా అని మంత్రి గారు సమ్మయ్యను అడుగుతారు. అయ్య బాబోయ్, నాకే తెలుసండి అని సమ్మయ్య అంటాడు. అరే, నీకు ఏం కావాలంటే అది ఇస్తాన్రా, ఒకవేళ నీకు తెలిస్తే చెప్పరా బాబు అని మంత్రి గారు అంటాడు. ఏమిస్తారండి అని సమ్మయ్య అడుగుతాడు. ఏం కావాలరా నీకు అని మంత్రి అడుగుతాడు సమ్మయ్యని. నాకు 100 కాసులు ఇప్పించండి అయ్యా అంటాడు. సరేరా అని మంత్రి 100 కాసులు తీసి సమ్మయ్యకి ఇస్తాడు. సమ్మయ్య ఒక్కొక్క కాసు తీసి ఆ కాసును చూసి ఒక్కొక్క కాసు ఇలా లెక్క పెట్టుకుంటాడు. 100 కాసులు, ఒక్కొక్క కాసు తీయడం, ఆ కాసులు చూడడం, అక్కడ పెట్టడం, అలా 100 కాసులు లెక్క పెట్టుకుని పక్కకు పెట్టేసుకొని సమ్మయ్య నిన్న రాజుగారితో మాట్లాడినదంతా మంత్రి గారికి వివరిస్తాడు. దానితో ఆ పొడుపు కథకు జవాబు మంత్రి గారికి దొరుకుతుంది. మంత్రి గారు ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు రాజ్యసభకు వచ్చేస్తారు.
రాజుగారు అడుగుతారు, నిన్న అడిగిన పొడుపు కథకి ఎవరికైనా సమాధానం తెలిసిందా అని. అప్పుడు మంత్రి లేచి సమాధానం ఇలా చెప్తాడు. ఓ వ్యక్తి పనిచేసిన దాంట్లో నుండి 2 అణాలు తనకు తన భార్యకు వినియోగించుకొని 2 అణాలు తన కన్న తండ్రికి రుణము తీర్చుకునేదానికి 2 అణాలు ఇస్తాడండి. అలాగే తన కన్న కొడుకుకు, రేపు తన కన్న కొడుకు తనని చూడాలి కాబట్టి కొంత రుణం ఇస్తూ ఉన్నాడు. తనకు ఓపికన్నంత సేపు తన కన్న కొడుకు కూడా తన చేతనైనంత సాయం చేస్తూ ఉంటాడు. ఇదండి ప్రభు, 2 అణాలు రుణము ఇత్తును, 2 అణాలు రుణము తీర్తును. ఈ పొడుపు కథకు సమాధానం ఇదండి అంటాడు. అప్పుడు సభలోని అందరూ చప్పట్లు కొడతారు. దానితో రాజుగారు కూడా నువ్వు చెప్పిన సమాధానం సరి అయినదే అంటూ శబాష్ అంటాడు. కానీ రాజుగారి మనసులో ఈ మంత్రికి ఈ జవాబు ఎలా దొరికింది అనుకొని, మంత్రి గారు ఒకసారి ఇలా రండి అని మంత్రిని పిలిచి మీకు ఈ సమాధానం ఎక్కడ దొరికింది అని బెదిరిస్తాడు. దానితో మంత్రి గారు, నేను నిన్న సమ్మయ్యను కలిశానండి, సమ్మయ్య చెప్పారు అంటాడు మంత్రి గారు. దానితో రాజుగారు రాజభటులను పిలిచి సమ్మయ్యను రాజ్యసభలోకి తీసుకుని రండి అని పంపిస్తాడు. రాజభటులు సమ్మయ్య వద్దకు వెళ్లి రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారని సమ్మయ్యను రాజ్యసభలోకి తీసుకొస్తారు. సమ్మయ్య, నేను ఎవ్వరికీ చెప్పొద్దన్నాను, నువ్వు మంత్రి గారికి ఎందుకు చెప్పావు అంటాడు. నేను 100 సార్లు నా దర్శనం చేసుకున్న తర్వాతనే నువ్వు ఎవరికైనా చెప్పమన్నాను, కానీ నువ్వు అన్నమాట తప్పావు సమ్మయ్య అంటాడు. దాంతో సమ్మయ్య అంటాడు, ప్రభు మిమ్మల్ని నేను 100 సార్లు చూశాకే చెప్పానండి అంటాడు. ఈ మంత్రి గారు నాకు 100 కాసులు ఇచ్చారండి. ఆ 100 కాసులు లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్క కాసు మీద మీ బొమ్మను చూస్తూనే అలా 100 కాసులు లెక్క పెట్టుకున్న తర్వాతనే నేను మంత్రి గారికి చెప్పానండి అంటాడు. అది విన్న రాజుగారు ఆశ్చర్యపోతారు, నవ్వుకుంటారు. అయ్యో బాబోయ్, వీడు మామూలుడు కాదు, వీడు చాలా తెలివికల్లోడు, వీడికి మంచి బ్రెయిన్ ఉంది అనుకుంటూ ఇంకో 100 కాసులు రాజుగారు సమ్మయ్యకి ఇచ్చి, అరే నువ్వు చెప్పులు కుట్టుకోవడం రోజు 6 అణాలు సంపాదించిన అవసరం లేదురా, నీకు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు రోజు రాజ్యసభకు రా, వచ్చి ఇక్కడ కూర్చో, నీకేదైనా ఐడియాలు వస్తే మాకు సలహాలు ఇయ్యిరా అని అంటాడు. దానితో సమ్మయ్య ఎంతో సంతోషించి సరేనండి ప్రభు గారు అని చెప్పేసి సమ్మయ్య ఇంటికి వెళ్లిపోతాడు. చూసారా అండి, కథ వినడానికి సరదాగా ఉంది, కానీ ఈ కథలో ఎంతో నీతి ఉందండి. మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మనం చివరి దశలో ఎలా సహాయం చేయాలి, అలాగే మన పిల్లలకి పెళ్లిళ్ళయ్యాక వారు బాధ్యతల్లో ఉన్నప్పుడు వారికి మనం చేతనైన సహాయం ఎలా చెయ్యాలి, వారిని మన రుణంలో ఎలా పెట్టుకోవాలి, అలాగే మన తల్లిదండ్రులకు చివరి దశలో మనం ఎలా రుణం తీర్చుకోవాలి. 2 అణాల రుణము తీర్తును, 2 అణాల రుణము ఇత్తును అని ఈ కథ ద్వారా మనము ఎంతో చక్కని నీతి తెలుసుకున్నామని అనుకుంటున్నానండి. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తప్పకుండా తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.